చేస్తున్నటువంటి కార్యక్రమం జగన్ పాలన జర్నలిస్టుల స్పందన. దానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు వాటిల్ని మరుగున పెట్టి ఒక వర్గం మీడియా చేసేటువంటి ప్రచారాలు ఏమిటనేటువంటి ఆ పారిశ్రమం నుంచి కృష్ణరాజు గారు మాట్లాడారు. అయితే నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ మీడియా యొక్క తీరుతెన్నులేంటి, జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి ఏం చేస్తున్నారు, ఇది కూడా మనం ఇవాళ మాట్లాడుకోవటం అనేది చాలా అవసరంగా భావిస్తున్నాను. ప్రధానంగా మేము ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో మా జర్నలిజం అనేటువంటి ప్రస్థానం ప్రారంభించినప్పుడు ఒక గర్వంతో మేము పనిచేసేవాళ్ళం. కేవలం ఏంటంటే ఉపాధి కోసం కాదు. ఇక్కడ ఉన్నటువంటి తుర్లపాటి నాగభూషణం గారు కానీ, లేదు అన్నట్లయితే కృష్ణరాజు కానీ, తదనంతర కాలంలో గణపతి, మేమంతా ఏంటంటే కేవలం ఉపాధిగా కాదు, జర్నలిజం అనేటువంటిది ఈ సమాజంలో మన వంతు కర్తవ్యాన్ని మనం చేయడానికి ఒక వేదికగా పనిచేసేవాళ్ళం. ఎలా చేసేవాళ్ళం అంటే ఏదైనా సరే నచ్చని అంశం ఉంటే పైగా మర్యాదలు పరస్పరం ఎలా ఉండేవంటే, ఆ రోజుల్లో నేను ఫీచర్స్ ఎడిటర్గా ఉన్నప్పుడు ఎడిటర్ గారి దగ్గరికి ఏదో ఆబ్లిగేషన్ వస్తే ఆయన పిలిచి, ఏమంటే మీకు ఇది బాగుంది వేయచ్చు అంటే వేయండి అని చెప్పేవాడు. లేదండి ఇది మనకి సెట్ అవ్వదని చెప్పి ధైర్యంగా చెప్పినప్పుడు ఆయన దాన్ని ఆనర్ చేసే పరిస్థితి ఉండేది. అవి విలువలు అవునంటారా? అలాంటి విలువలతో మేము పరస్పర గౌరవంతో పనిచేసాం. అంటే సమాజమే అక్కడ ఇంపార్టెంట్, పాఠకులే మనకి ప్రధానం. అట్లాగే ప్రతిష్ట చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి చెప్పుకోవాలంటే అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. అలాంటి జర్నలిజం కాలక్రమంలో ఎలా అయిందంటే, తర్వాత వృత్తి ధర్మం అనేది ఉంటుంది. వృత్తి ధర్మానికి సంబంధించి ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నటువంటి రోజుల్లో ఉదయాన్నే డిబేట్కి వెళ్ళి నేను తెలుగు జాతి సంస్కృతుల పట్ల అభిమానం కాబట్టి సమైక్యాంధ్ర గురించి నేను వాదించేవాడిని. ఆ రోజుల్లో వేదికలు అదే డిబేట్లో పక్కన కేటీఆర్ ఉండేవాళ్ళు, హరీష్ రావు గారు ఉండేవాళ్ళు, వాదించుకునేవాళ్ళం. అది అయిపోయిన తర్వాత కూర్చొని మామూలుగా స్నేహపూర్వకంగా మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత ఎడిటర్గా కుర్చీలో కూర్చున్నప్పుడు కరీంనగర్లో కేసీఆర్ మహాసభ అంటే ఉదయం సమైక్య ఆంధ్ర ఉద్యమం కోసం విజయబాబుగా ఫైట్ చేశాను. సంపాదకుడిగా ఉన్నప్పుడు కరీంనగర్కి సీనియర్ జర్నలిస్టుని పంపించి స్పెషల్ కరస్పాండెంట్ని, ఆ కవరేజ్ అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి లీడ్ ఇచ్చి అద్భుతంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క మనోభావాల్ని ద్విగుణీకృతం చేసేటువంటి రీతిలో హెడ్డింగ్ పెట్టినప్పుడు సాక్షాత్తు ఇదే హరీష్ రావు గారే ఒకరోజు ఫోన్ చేసి, మా నమస్తే తెలంగాణ కంటే ఇవాళ మీ పేపర్ కవరేజ్ బాగుందని చెప్పిన సందర్భం ఉంది. అంటే వృత్తి ధర్మం అది. అక్కడ మన వ్యక్తిగతమైనటువంటి వాటికి ఎక్కడా తావు ఇవ్వకూడదు. అటువంటి జర్నలిజం చూస్తుండగానే ఇవాళ ఎంత పతనావస్థగా చేరిందంటే, కేవలం పెట్టుబడిదారుల యొక్క విషపుత్రికలుగా వాళ్ళ పాకెట్ ఆర్గనైజేషన్స్గా తయారై వాళ్ళ భావజాలాన్ని మోసేటువంటి రీతిలో జర్నలిస్టులు తయారవడం, ఒక జర్నలిస్టుగా వాళ్ళ యొక్క పరిస్థితి చూసినప్పుడు వాళ్ళు మానసికంగా ఎంత నలిగిపోతున్నారో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒక శివకాశీలో ఆ పేలుడు పదార్థాల మధ్య పనిచేసేటువంటి బాల కార్మికులు ఎలా అయితే ఉన్నారో, ఇవాళ ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అనేటువంటి ఛానల్స్లో మనస్సు చంపుకొని పనిచేస్తున్న ఈ జర్నలిస్టుల యొక్క మానసిక స్థితి కూడా అలా ఉంది. అంటే బతుకు తెరువు కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క బలహీనతను ఆధారంగా చేసుకొని వృత్తి ధర్మానికి వ్యతిరేకంగా మీరు వెళ్ళి ఈ పని చేయండి, ఆ పని చేయండి అని పంపిస్తుంటే మానసికంగా వాళ్ళు ఎంత నలిగిపోతున్నారో కూడా ఒక జర్నలిస్ట్గా నేను గమనించగలను. అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే, మీరు చూడండి, ఇందాక ఆయన చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఒకడు తల నరుకుతా అని చెప్పని టీవీ డిబేట్లో అంటే వాడు నిస్సిగ్గుగా దాన్ని టెలికాస్ట్ చేస్తాడు. ఇంకొకడు అదే దీంట్లో కూర్చొని మొన్న ఈ మధ్య తాజాగా ఏదో తిట్టాడు, ఏదో మరి నేనైతే ఉచ్చరించలేను. తల నరికితే ₹1 కోటి ఇస్తానని ఒకడన్నాడు. కానీ మళ్ళీ ఈ మధ్య ఒకడు ఇంకా తాజాగా ఇంకేదో తిట్టాడు. ఈ రకంగా ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతూ ఉంటే వాడు అలా మాట్లాడదు, అలా మాట్లాడదు అంటాడు, కంట్రోల్ చేస్తున్నట్టు. ఈ మధ్య ఇంకోటి ఏదో అంటే ఒక దిగజారుడు, అంటే కించిత్తు జర్నలిస్టు విలువలు కానీ జర్నలిజం గురించి కానీ ఏమీ తెలియనటువంటి పనికి మాలిన వెధవలో కూర్చొని
ఇంకొకరికి భాష, మా నాగభూషణం గారిని అడగని చెప్తాడు. ఎట్లా ఉండేదంటే మేము ప్రచురించేటప్పుడు ఒక ఒత్తు కానీ పొల్లు కానీ ఏదన్నా ఇదైతే వాడిని పిలిచి ముఖచివాట్లు పెట్టేవాడు ఎడిటరు. ఇవాళ వాడెవడో CEO అని కూర్చుంటాడు కుర్చీలో, వాడు కూర్చొని ఎచ్చిద్ది వెళ్ళిద్ది వచ్చిద్ది అని మాట్లాడుతుంటాడు. వాడొక ఏకంగా ఛానల్కే వాడొక అధిపతి. అంటే ఎన్ని రకాలుగా తెలుగు జర్నలిజాన్ని భ్రష్టు పట్టించాలో అన్ని రకాలుగా భ్రష్టు పట్టించి కేవలం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం ఒక సాధనంగా ఇవాళ చేయటమే కాకుండా యావత్ జర్నలిజాన్ని దిగజార్చి మొన్న ఒక జర్నలిస్టుని దారుణంగా దాడి చేశారు. అయితే దీనికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి? దాడి చేసిన వారు ప్రత్యక్షంగా మనకి కనిపించేటువంటి కల్ప్రిట్స్. కానీ దానికి బాధ్యులు, నైతిక బాధ్యత ఎవరిది అంటే నువ్వు వెళ్ళి ఫలానా సభ రిపోర్ట్ తీసుకో. మరి దశాబ్దాలుగా మేము పనిచేసాం కదా, ఎక్కడ ఇలాంటివేం జరగలేదే. ఎందుకు ఇప్పుడు జరుగుతుందంటే ప్రజల భావోద్వేగాలని రెచ్చగొట్టి వేచి ఓరిమి చచ్చిందిరా, ఇక అటో ఇటో తెలుసుకునే సమయం వచ్చిందిరా అనేటువంటి రీతిలో సగటు పార్టీల కార్యకర్తలు తిరగబడేటువంటి స్థితికి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రత్యక్షంగా ఆ ఛానల్స్కి సంబంధించిన వాళ్ళు, ఆ పత్రికాధినేతలు అక్కడ ఉండరు. వాళ్ళ ప్రతినిధిగా జర్నలిస్ట్ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఆగ్రహ ఆవేశాలు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తల నరుకుతా అన్నా కూడా ఆయన ఏమీ పిలిపివలా తిరగబడండి అని. ఇంకేదో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నోటికి వచ్చినట్టు డిబేట్స్లో కూర్చోబెట్టి మాట్లాడించినా ఆయన ఎక్కడా కూడా తన బ్యాలెన్స్ కోల్పోలా. కానీ మరి మాసెస్ ఉంటారుగా, మాబ్ అంటాం మనం. మాబ్ని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు. అలాంటప్పుడు ఈ జర్నలిస్టులకి వృత్తిపరంగా కాకుండా పనికి మాలిన అసైన్మెంట్ ఇచ్చి అక్కడ లక్షలాది మంది జనం ఉంటే నువ్వు ఆ ఖాళీ కుర్చీలు ఫోటోది లేకపోతే వెళ్ళిపోతున్నారని చెప్పని రాయని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? అందుకనే ఒక చరబండరాజు చెప్తాడు ఒక చోట, నువ్వు కూడా కానిస్టేబుల్ని ఉద్దేశించి చెప్తా, ఓరి పోలీసులు నక్సల్స్ని కాల్చివేరేస్తున్నప్పుడు వాడు ఏమవుతాడంటే వర్గశత్రువు, నువ్వు వ్యక్తిగతంగా నీ మీద మాకేం ద్వేషం లేదు, ఓ పోలీసుడా నువ్వు కూడా మాలాంటోడివే, అంటే సగటు పేద ప్రజానికానికి సంబంధించినోడివే, బతుకు తెరువు కోసం నువ్వు కాకీవయ్యావని చెప్తాడు. అక్కడ బతుకు తెరువు కోసం మాత్రమే అతను వెళ్ళాడు. ఇక్కడ ఈ పనికి మాలిన వ్యవస్థల్లో జర్నలిస్టులు కూడా బతుకు తెరువు కోసం వెళ్ళారు తప్ప వాళ్ళ మీద దాడి చేసినటువంటి వాళ్ళకి వ్యక్తిగత వైరం ఉండదు. కానీ యుద్ధం అనేది వచ్చిన తర్వాత అది అనివార్యం. ఒక సీనియర్ పాత్రికేయుడు, మీరు నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి చెప్తున్నా, అది ఒక అనివార్యం. అతని మీద మనకు సానుభూతి ఉంటుంది. కానీ నీ ధర్మం ఏంటి? ఆ సభలో ఎవరు ప్రసంగించారు, ఎవరైనా తప్పు మాట్లాడితే తప్పు మాట్లాడాడని రాయండి, సీఎం గారు ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే పొరపాటుగా మాట్లాడని రాయండి. కానీ ఒక ఇంటెన్షన్తో, అంటే మన ఇక్కడ అశోక్ ఉన్నాడు అడ్వకేట్, లీగల్ పరిభాషలో మేలాఫైడ్ ఇంటెన్షన్ అంటారు. ఒక మేలాఫైడ్ ఇంటెన్షన్ అంటే ఒక దురుద్దేశపూర్వకంగా ఒక సభ జరుగుతున్నప్పుడు నిన్ను ఆ అసైన్మెంట్ మీద పంపించినప్పుడు వాళ్ళు నిన్ను ముద్దు పెట్టుకుంటారా? పిలిచి కుర్చీ కూర్చోబెడతారా? ఏం చేస్తారు చెప్పండి? ఆ రకంగా సమాజాన్ని జర్నలిజం ముసుగులో అడ్డగోలుగా చీల్చేసినటువంటి పరిస్థితి, పనికి మారినటువంటి తప్పుడు కథనాలు వేస్తున్న పరిస్థితి చూస్తే ఆ రోజున హిట్లర్ ప్రభుత్వంలో మనందరికీ కూడా తెలుసు గోబెల్స్ అనేటువంటి ఉండేవాడు. ఈ గోబెల్స్ తన యొక్క అనుకూలమైనటువంటి వార్తల్ని హిట్లర్కి అనుకూలంగా, హిట్లర్ ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాయటమే కాకుండా వార్తల్ని తిమ్మిని బొమ్మిని చేసి దుష్ప్రచారాలు చేసేవాడు. కాబట్టి ఇలాంటి పనికి మాలిన వీళ్ళ ప్రతినిధులందరినీ కూడా గోబెల్స్ ప్రతినిధులు అనేవాళ్ళం. అయితే అక్కడ నుంచి ఇంకా తెగబడి ఇంకొక అడుగు ముందుకేసారు. చాలామందికి జర్నలిజంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియంది ఏంటంటే మెకార్థిజం అంటాం మనం. మెకార్థిజం అంటే ఏంటంటే అమెరికాలో మెకార్థా అనేటువంటి వాడు ఒక సెనేటర్ సభ్యుడిగా ఉండేవాడు. ఈ సెనేటర్ సభ్యుడిగా ఉన్నటువంటి వీడు వాడి స్వార్థం కోసం ఏ విధంగా అయితే ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడికి మోసి అతడు గాడి ఇచ్చేటువంటి బిస్కెట్ ముక్కలు వాటి కోసం కక్కుర్తిపడేటువంటి మీడియా ప్రతినిధులు ఏ విధంగా అయితే, మీడియా అధినేతలు ఏ విధంగా అయితే ఉన్నారో అట్లా ఈ మెకార్థీ అనేవాడు అమెరికాలో ఏం చేశాడంటే ఆ రోజుల్లో రష్యాకి అమెరికాకి తీవ్రమైనటువంటి ఒక ఇది ఉండేది, ఫ్రిక్షన్ ఉండేది, ఘర్షణ. ఆ పరిస్థితుల్లో
ఇదిగో వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టులు, ఇదిగో ఆ గ్రూపులో వీళ్ళందరూ కమ్యూనిస్టులు చేరారు అని ఒక దుర్మార్గపూరితమైనటువంటి ప్రచారాలని, అకారణమైనటువంటి ప్రచారాలని చేసి తద్వారా వాడు ఒక పెద్ద కరుడు కట్టిన అమెరికన్గా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఆ ప్రచారాల యొక్క ప్రభావం ఆ సమాజం మీద ఎంత తీవ్రంగా ఉందంటే జర్నలిస్టులు కొంతమంది వీడి వల్ల ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ఎంత అన్యాయం చూడండి. ఇది అంటే గోబెల్స్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి జర్నలిజంలో వ్యక్తి ఎవడంటే మెకార్థా. ఆ మెకార్థా పేరుతో వాళ్ళ మెకార్థిజం అంటే ఒక రకమైనటువంటి అమెరికాలో ఒక దశలో భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి వాళ్ళ దిగజారుడు జర్నలిజానికి వాళ్ళ ప్రతినిధులుగా, మెకార్థీకి ప్రతినిధులుగా, గోబెల్స్కి ప్రతినిధులుగా బయలుదేరినటువంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తూ స్పష్టంగా ఉచ్చారణ కూడా చేయలేనటువంటి లోకేష్ లాంటి వాడు వెళితే అతనికి పట్టుకొని ఆహా ఓహో ఓహో ఇట్లా వచ్చారు అట్లా వచ్చారని చేస్తుంటే నవ్వుకుంటున్నారు కదా పబ్లిక్. జనాలకి లోకేష్ ఏంటో, జగన్మోహన్ రెడ్డి క్యాలిబర్ ఏంటో, లోకేష్ క్యాలిబర్ ఏంటో తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలకి జనం రాలేదు, లోకేష్ దీనికి వస్తున్నారు. ఎంత దిగజారిపోయారండి, ఎంత తెగిడి చేశారు వీళ్ళు. సరే, ఆ విషయం వదిలేద్దాం. జర్నలిస్టుల పట్ల ఇవాళ ఆ మీడియాకి సపోర్ట్ చేసే వాళ్ళని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాను. మిత్రులారా, మీకు తెలియదేమో, సీనియర్ జర్నలిస్టులుగా మాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల యొక్క అభ్యున్నతిని కానీ, ఆంధ్రప్రదేశ్లో మీడియా యొక్క ప్రగతిని కానీ ఆకాంక్షించింది వాళ్ళకి కావలసినటువంటి రీతిలో, సముచితమైనటువంటి రీతిలో అన్ని రకాల సహాయాల్ని, సహకారాలని, గౌరవాన్ని, ఆత్మీయతను అందించింది ఎవరైనా ఉన్నారంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తదనంతర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి దానికి అనేకమైన ఉదాహరణలు చెప్తా. చెప్పే ముందు మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే, ఏ ప్రాణాలకైతే మీరు తెగించి, ఏ మనసునైతే మీరు చంపుకొని వాళ్ళ వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ప్రచారాలు లేకపోతే రాతలు కోతలు చేస్తున్నారో, మీకు చంద్రబాబు నాయుడు గారు ఏం సహాయం చేశారు? మీకంటే మనమంతా జర్నలిస్ట్ కుటుంబం, జర్నలిస్ట్ ఫ్రాటర్నిటీకి అంటే ఆయనకి సహాయం చేస్తే నాకు చేసినట్టు ఫీల్ అవుతా, ఆ కుటుంబానికి సంబంధించిన వాడిగా. ఆ విధంగా జర్నలిస్ట్ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయం ఏంటి చెప్పండి? కేవలం ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిన సమయంలో తనకు ఆలంబనగా నిలబడి వాస్తవాల్ని మరుగునపరిచి తిమ్మిని బమ్మిని చేసినటువంటి మీడియా అధినేతలకి తప్ప, ఇక్కడ గమనించండి, మీడియా ప్రతినిధులకు కాదు, మీడియా అధినేతలకి తప్ప చంద్రబాబు నాయుడు గారు మీడియా వాళ్ళకి ఏమైనా చేశాడా? ఇళ్ల స్థలం